ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలం యూట్యూబ్ దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ కూడా ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మీ అందరిని ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి నా ప్రభు మీకు కరుణా కటాక్షాలు సమృద్ధిగా కలుగచేయునుగాక. మిమ్మల్ని, మీ పిల్లల్ని, కుటుంబాలను ఆయన సమృద్ధితో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ప్రతిరోజు మేము వింటున్న ఈ మాటలు మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్నందుకు ఈ స్తోత్రాలు అయ్యా. వింటున్న ప్రతి మాటను ప్రభా మా జీవితానికి అన్వయించుకొని వాక్యానుసారంగా మేము నడుచుట కృప దయచేయండి. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో మా కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా, ఆశీర్వాదకరమైన గృహాలుగా మా గృహాలు ఉండినట్లుగా మీ మాటలు మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆసక్తితో మీ సన్నిధిలో కూర్చున్న బిడ్డలను దీవించండి. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని చెప్పి దేవా, ఆసక్తితో టీవీ కార్యక్రమం దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని తండ్రి, సాయంకాలం ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. దైవజనులు యేసన్న గారు రచించి ఆడి పాట కలవరపడినే కొండల వైపు నా కన్నులు ఎత్తుదిరాని పాట. అందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగా పాడుకుందాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, సర్వకృపానిధివి అయ్యా, సంపదల గనివి యేసయ్యా, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. నీవు నాకుండగా, పాడాలి, నీవే నా అండగా యేసయ్యా,
నీవు నాకుండగా నీవే నాటగా నీవే ఆత్మదాను తీర్చిన వెంబడించిన పండవు నీవే ఆత్మదాము తీర్చిన వెంబడించిన పండవు నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా కలవరపడితే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా పరిశుద్ధ గ్రంథం నుండి ఈ సాయంకాలం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతున్నాను. Proverbs chapter 15 verse 6. నీతిమంతుని ఇల్లు, ఏమండి ఎవరి ఇల్లు ఇది? నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. నేను ఈ వాక్యాన్ని 2 భాగాలు చేస్తాను. ఒకటి ఈరోజు చెప్తాను, ఈరోజు శనివారం, రేపు ఆదివారం శ్రేష్టమైన ధ్యానం వింటాం. దేవుని చిత్తమైతే లాక్డౌన్ పొడిగిస్తే సోమవారం సాయంత్రం ధననిధి, గొప్ప ధననిధి గురించి 2వ భాగాన్ని చెప్తాం. కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండటానికి, మన ఇల్లు దీవించబడటానికి ఈ వర్తమానం చాలా శ్రేష్టమైనది. నీతిమంతుని ఇల్లు, నీతిమంతుని ఇల్లు. మన ఇల్లు నీతిమంతుని ఇల్లుగా ఉండాలి అంటే, మన ఇల్లు నీతిమంతుల గుడారముగా ఉండాలి అంటే, కీర్తన గ్రంథంలో చదువుతా కదా, నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయి. అసలు మన ఇల్లు నీతిమంతుని ఇల్లుగా ఉంటే దీవించబడి, నీతిమంతుల నివాస స్థలం దీవించబడునని మనం ఈ సామెతల గ్రంథంలో చదువుతాం. మన ఇల్లు నీతిమంతుని ఇల్లుగా ఉండాలి అంటే, మన ఇల్లు ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి అంటే, ఏమంటే మర్చిపోవద్దు, మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే అది మన చేతిలో ఉంది. మన ఇల్లు దెయ్యాల గొప్పలాగా ఉండాలన్నా అది మన చేతిలోనే ఉంది. మన ఇల్లు భూలోకంలో స్వర్గసీమలాగా ఉండాలన్నా అది మన చేతిలో ఉంది. మన ఇల్లు పాతాల కుప్పటిలాగా ఉండాలన్నా అది మన చేతిలోనే ఉంది. ఒక 3-4 విషయాలు నేను ఈ సాయంకాలం గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను.
నీతిమంతుని ఇల్లుగా నీ ఇల్లు ఉండి దీవించబడాలి అంటే ఆ ఇంట్లో ఏమేమి ఉండాలి? నేను చెప్పేది ఫర్నిచరు, ఫ్రిడ్జ్, బీరువా, వాషింగ్ మిషను, ఏసీ, ఈ వస్తువుల గురించి మాట్లాడలేదు. నీ ఇల్లు నీతిమంతుని ఇల్లుగా ఉండి ఆశీర్వాదకరమైన ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి అంటే ఆ ఇంట్లో ఉండాల్సినటువంటి ఒక 3 విషయాలు, ఆ తర్వాత ఉండకూడని ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఈ మొదటి భాగాన్ని. తర్వాత గుర్తుంచుకోండి, సోమవారం 2వ ఎపిసోడ్ ధరణి గురించి మాట్లాడతాను. నీతిమంతుని ఇల్లుగా నీ ఇల్లు ఉండాలంటే, మన ఇల్లు ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలంటే మొదట మన ఇంట్లో ఉండాల్సిన మొదటిది కీర్తన గ్రంథం 101వ సంకీర్తన. 101వ సంకీర్తన 2వ వాక్యం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. మన ఇల్లు ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలంటే మన ఇంటిలో ఉండాల్సిన మొదటి విషయము యథార్థత. దావీదు అన్నాడు, నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుంటాను. ఇంటిలో ఉన్న వారందరూ యథార్థ హృదయులైతే, భార్య భర్తలు, తల్లి తండ్రి, తల్లిదండ్రులు పిల్లలు, ఇంట్లో ఉన్న వారందరూ యథార్థ హృదయులైతే ఆ ఇల్లు భూలోకంలో స్వర్గసీమే. పెద్దలు అంటారు కదా, చెప్పక తప్పట్లేదు ఈ మాట, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదండి. ఇంట్లో దొంగలుంటే ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఇంట్లో భక్తిహీనులుంటే ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఇంట్లో మోసం చేసే వాళ్ళు ఉంటే ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఇంటిలో ఉన్నవారు యథార్థ హృదయులైతే, యథార్థత అనేది గొప్ప లక్షణం. యథార్థత చాలా గొప్ప లక్షణం. యథార్థత ఎవరిలైతే ఉంటుందో వారి ఇల్లు ఈ భూలోకంలో స్వర్గసీమే, ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉంటుంది. చూస్తున్న మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీ ఇంట్లో యథార్థత ఉందా? భార్య భర్తల మధ్యలో యథార్థత ఉందా? యథార్థత ఏం చేస్తుంది? యథార్థవంతుడికి చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. చాలా విషయాలు ఉన్నాయి యథార్థవంతులకి. అయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతాను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వాక్యం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను ఏం చేస్తాడు? చక్కపరుచుకుంటాడు. యథార్థత ఎవరిలైతే ఉంటుందో వారి ప్రవర్తనను వారు ఏం చేస్తారు? చక్కపరుచుకుంటారు, బాగు చేసుకుంటారు. యథార్థవంతుడు తన ప్రవర్తనను బాగు చేసుకుంటాడు, చక్కపరుచుకుంటాడు. ఏమండి, మీ ప్రవర్తన చక్కపరుచుకోవాలంటే యథార్థత ఉండాలి. యథార్థత చాలా ప్రాముఖ్యం. ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే యథార్థత. అననీయ సప్పీరాలు భూమిని అమ్మారు, కానీ దేవుని దగ్గర వారిలో యథార్థత లేదు కాబట్టి చనిపోయారు. దేవుడు మనం చూస్తుంటాడు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే సమయం ఆసన్నమైంది. త్వరగా యేసయ్య రాబోతున్నాడు. ఇంటిలో ఉన్న వారందరూ యథార్థంగా ఉంటున్నారా? కొంతమంది ఎక్కడికి వెళ్తారో చెప్పరు, ఎక్కడికి వెళ్తారు, ఎడగబోతారు, నష్టాన్ని తెస్తారు, తగాదాలు తీసుకొస్తున్నారు. పిల్లలు ఈ మధ్య తల్లిదండ్రులకి, భార్య భర్తల మధ్యలో కూడా యథార్థత లోపించి సమాధానం లేదు. మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇంటిలో యథార్థత. యోబు ఒక మాట అంటాడు, చూద్దామా? యోబు గ్రంథము 27వ అధ్యాయం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వాక్యాలను చదువుతున్నాను.
యోబు గ్రంథం 27 అధ్యాయం 5వ వాక్యం. మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు. యోబు అంటున్నాడు, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. మరణం వచ్చిన మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. చిన్న విషయాలకే చాలా మంది ఈ రోజులు యథార్థత విడిచిపెట్టేస్తారు, అబద్ధాలు ఆడేస్తారు కదా. చిన్న చిన్న విషయాలు ఎప్పుడు మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది? యథార్థత. రెండవ మాట, మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి యథార్థత. రెండవది ఏముండాలి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యేసుప్రభు శిష్యులు భయపడి, ఇది పునరుద్ధాన సమయంలో చెప్పాను మీకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము. మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇంటిలో సమాధానం ఉండాలి. ఇంటిలో సమాధానం ఉండాలి. చూస్తున్నా, మీ ఇంట్లో సమాధానం ఉందా? సమాధానం అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. సమాధానం అనేది యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించేది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అవునంటాడు కొలస్సీ పత్రికలో. నా శాంతినే, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఇది లోకం ఇచ్చే సమాధానం కాదు, ఇది నా సమాధానం. ఇంట్లో సమాధానం చాలా ప్రాముఖ్యం. సమాధానం రావాలంటే సహించుకోవాలి, క్షమించుకోవాలి, తగ్గించుకోవాలి, సహించాలి. కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, అవే ఎప్పుడు మనసులో పెట్టుకొని గుంజుకుంటా కొట్టుకుంటా ఆలోచిస్తూ ఉండకూడదు. సహించుకోవాలి, క్షమించుకోవాలి. మూడోది ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ మూడు చేస్తే సమాధానం లేకపోతే మన ఇంట్లో ఏముంటుందో తెలుసా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం. సమాధానం లేదు కదా, అందుకని మీ ఇంట్లో ఇప్పుడు ఏముందో చూడండి. బైబిల్లో ముందుగానే రాసి పెట్టేది, అమ్మలారా అమ్మలారా ఎలారా ఎలారా 4-5 వచనాలు. యెహోవా ఇశ్రాయేలు వారిని గురించి, యూదా వారిని గురించి సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లా, నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. సమాధానం లేకపోతే భీతి అంటే భయము, దిగులు 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 దిగులు. చూస్తున్న చాలా మంది దిగులు. ఎందుకు దిగులు పడక తెలియదు. ఏదమ్మా నీకేం దిగులు అంటే, ఏమో పాస్టర్ గారు రాత్రి అయితే నిద్ర పట్టదండి. ఏమో పాస్టర్ గారు దిగులండి, నాకు ఒకటే మంది దిగులండి. ఎందుకు దిగులు? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి, దిగులు పడకము, చెడు యొక్కము. నీవు నడుచు మార్గమంతలోని దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దిగులు పడద్దు. నీతి అను నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటాను, నీవు సహాయం చేయవాడని నేనే. ప్రభు చెప్తా ఆ మాటలు గుర్తులేవా? దిగులు. సమాధానం లేకపోతే దిగులు చేస్తాయి, దిగులు చేస్తాయి, దిగులు చేస్తాయి. దిగులు దిగులు దిగులు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 16-17 వాక్యాలు చదువు. ఐజయా చాప్టర్ 32. ఐజయా చాప్టర్ 32 16.
17 చదువుతాను చూడండి, ఏమన్నాడు దేవుడు? నీతి సమాధానం కలుగజేస్తే, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. దిగులు ఉంటుంది. ఇక అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందును నివసిస్తారు. నీతి సమాధానం అంటే నీతి ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే సమాధానం. నీతి సమాధానం, నీతి కలిగిన జీవితం సమాధానం. కాబట్టి మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన ఇంట్లో భయము దిగులు ఉండకుండా ఉండాలంటే, ఒకటి యథార్థత, రెండవది సమాధానం, మూడవది కీర్తన గ్రంథం 127వ సంకీర్తన. 127వ సంకీర్తన మనందరికి చాలా సుపరిచితమైన కీర్తనే. మనందరికీ చాలా సుపరిచితమైన కీర్తనే కదా. ఇది కుటుంబ కీర్తన 127, 128 కుటుంబ కీర్తనలు. ఆ కీర్తన 128 కీర్తన చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేత కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు, ద్రాక్షవల్లి వలె ఉండను. నీ భోజనం పరచుట నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. మన ఇల్లు ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలంటే ఫీల్ ఆఫ్ ద లార్డ్, ఇంటిగ్రిటీ, పీస్, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ మూడు చక్కగా దేవుడు చూస్తున్నాడనే భయము భక్తి కలిగి జీవించాలి. ప్రతి మాటకు నేను దేవుడి కన్నా లెక్క అప్పగించాలని భయము భక్తి కలిగి జీవించాలి. చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. ఊజు దేశమునందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఒకడు ఉండెను. చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడుతనం అంటకుండా బ్రతికిన వాడు యోబు. అందుకని అంతగా దీవించబడ్డాడు. ఈ మాటలు వింటున్న మీరు కూడా దీవించబడాలి అంటే దీవెనకరమైన కుటుంబాలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలండి. ఒకటి చేయాలి. ఏం చేయాలి? మన ఇల్లు ఎలా ఉండాలి? ఒకటి యథార్థత మన ఇంట్లో, రెండవ సమాధానం, మూడవది దేవుని యందు భయభక్తులు. ఇవి లేకపోతే మన ఇల్లు ఏమైందో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాడికి అప్పగించను. ఇంట్లో యథార్థత లేకపోయినా, ఇంట్లో సమాధానం లేకపోయినా, ఇంట్లో దేవుని యందు భయభక్తులు లేకపోయినా మన ఇంటి మీదుగా అపాయం వస్తుంది. అంటున్నాడు దేవుడు, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయాన్ని పుట్టిస్తాను. ఈ మూడు లేకపోతే మన ఇంట్లో అపాయం ఉంటుంది. అపాయం ఉండటం ఇష్టమా? అపాయంతో బ్రతకటం ఇష్టమా? అపాయాన్ని తీసేసుకున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కాడ యథార్థత కలిగి, దేవుని సమాధానాన్ని కోరుకొని జీవిద్దాం. దేవుడు మన ఇంటిని, మన కుటుంబాలను ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం విన్న మాటలు మా అందరి జీవితంలో నిరంతరంగా ఫలింపచేయండి. మా ఇల్లు నీతిమంతుని ఇల్లులాగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. మా ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకటి, మా ఇంట్లో యథార్థత,
2 సమాధానం, 3 మీ అందు భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. లేకపోతే అపాయం ఉంటుంది మా ఇంటి మీదకి. ఏ అపాయం మీ ఇంటి దరిచేరకుండా కాపాడుతానని వాగ్దానం చేసింది దేవా. చూస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఈ యథార్థత, సమాధానం, భయభక్తులతో కూడిన జీవితం మాకును మా ఇంట్లో ఉన్న వారందరికీ సమృద్ధిగా దయచేయమని సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ఈ పరిశుద్ధ ఆదివారం జరిగే ఆరాధన కూడా మీరు దీవించి అనేకులు చూసి దీవించబడ్డకు సహాయం దయచేయమని రాత్రి చేరిన కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి, వర్ధిల్ల చేయండి. మీరు ఆఖరి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి సమయంలో చేరిన మనందరికీ, చూస్తున్న ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు ఆఖరి పర్యంతం తోడై ఉండనుగాక. ఆమేన్. God bless you.